ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నీతిగల వారెవరో దుర్మార్గులెవరో, దేవుణ్ణి సేవించు వారెవరో ఆయనను సేవించని వారెవరో మీరు తిరిగి కనుగొందురు. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనము. సహోదరి సహోదరులారా, ఇజ్రాయేలీయులు బబులోను చెర నుండి తిరిగి వచ్చిన తర్వాత మలాకి గ్రంథం వ్రాయబడింది. మలాకి దేశంలో ఉన్న భక్తిహీనుల మధ్యలో దేవునికి యథార్థంగా నిలిచిన ఇజ్రాయేల్ యొక్క నమ్మకమైన శేషంతో మాట్లాడుతున్నాడు. ప్రవక్త ప్రజలను వారి మార్గాలను పరిశీలించి దేవుని వైపుకు తిరిగి రావాలని, చివరికి దేవుణ్ణి సేవించే వారికి మరియు సేవించని వారికి మధ్య వ్యత్యాసం ఉంటుందని నొక్కి చెప్పాడు. ఇది నీతిమంతులు మరియు దుర్మార్గుల మధ్య తేడాను గుర్తించే సామర్థ్యాన్ని సూచిస్తుంది. అలాగే దేవుని నుండి దూరంగా తప్పిపోయిన దుష్టులకు ఇది ఒక గంభీరమైన హెచ్చరిక. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: యెరూషలేము పాడైపోయెను, యూదా నాశనమాయెను. యెహోవా మహిమగల దృష్టికి తిరుగుబాటు చేయనంతగా వారి మాటలును క్రియలును ఆయనకు ప్రతికూలముగా ఉన్నవి. వారి ముఖలక్షణమే వారి మీద సాక్ష్యం ఇచ్చును. తమ పాపమును మరుగు చేయక సొదొమ వారి వలె దాన్ని బయలుపరచుదురు. తమకు తామే వారు కీడు చేసుకొని ఉన్నారు. వారికి శ్రమ, మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము. వారు తమ క్రియల ఫలము అనుభవింతురు. దుష్టులకు శ్రమ, వారి క్రియల ఫలము వారికి కలుగును అని. ప్రియులారా, భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది. వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. వాని దోషము బయలుపడి అసహ్యముగా కనబడు వరకు అది వాని దృష్టి ఎదుట వాని ముఖస్థుతి చేయుచున్నది. వాని నోటి మాటలు పాపమునకును కపటమునకును ఆస్పదములు. బుద్ధి కలిగి ప్రవర్తింపను మేలు చేయను వాడు మానివేసి ఉన్నాడు. వాడు మంచము మీదనే పాపయోచనను యోచించును. వాడు కాని నడతలు నడుచువాడు. చెడుతనము వానికి అసహ్యము కాదు. కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు: దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయువాడు ఒకడునూ లేడు. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. మేలు చేయు వారెవరునూ లేరు, ఒక్కడైనను లేడు. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారము మింగునట్లు నా ప్రజలను మింగుచు పాపము చేయు వారందరికీ తెలివి లేదా? పాపము చేయువారు బహుగా భయపడుదురు, ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షమున ఉన్నాడు అని. ప్రియులారా, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని అందు బయలుపరచబడుచున్నది. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది. దేవుడు అది వారికి విషదపరచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. మరియు వారు దేవుణ్ణి ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు గాని తమ వాదముల యందు వెడుదులైరి. వారి అవివేక హృదయము అంధకారమయమాయెను. తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షేమగు మనుష్యుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. అటివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీతిగల వారెవరో దుర్మార్గులెవరో, నిన్ను సేవించు వారెవరో సేవించని వారెవరో నీ ప్రజలు తిరిగి కనుగొందురని, నీతిమంతులకు మేలు కలుగునని, దుష్టులకు వారి క్రియల ఫలము వారికి కలుగునని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేము నీ యందు భయభక్తులు కలిగి నీతిగా జీవిస్తూ వివేకము కలిగి నిన్ను వెతికే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు నీ నీతి దాని యందు బయలుపరచబడుచున్నది గనుక మేము విశ్వసించి నిన్ను మహిమపరచుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉండుటకు కృప చూపమని
మాలో ప్రతి ఒక్కరి పక్షాన ఎల్లవేళలా నీవే ఉండమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.